అప్పుడు బీజేపీలో చేరటానికి బహుశా కూలింగ్ పీరియడ్లో ఉన్నాడు. సో ఆ తర్వాత బీజేపీలో చేరుతాడు. మరి అప్పటిదాకా కామ్గా ఉండవచ్చు కదా, కామ్గా ఉండరు. ఎందుకు ఉండరు అంటే వైసీపీ నుంచి బయటికి వచ్చిన తర్వాత వైసీపీని జగన్ను డ్యామేజ్ చేయడానికి కొంతమందికి ఆ బాధ్యత ఇస్తారు. ఆయన ఇప్పుడు ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చాడు, బయటికి రావడమే పెద్ద నష్టం కదా, ఇంకా ఎక్కువ నష్టం చేయి. ఇప్పుడు మన మహాభారతంలో దీనికి కథ ఉంటుంది. సో మహాభారతంలో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. అంటే యుద్ధనీతికి మహాభారతం బాగా ఉపయోగపడుతుంది. నేను చాలా సందర్భాలు ఉదాహరణలు ఇస్తాను మీకు. ఘటోత్కచుడు యుద్ధం చేశాక ఘటోత్కచుడిని ఇంద్రుడు ఇచ్చినటువంటి శక్తితో కర్ణుడు పడగొడతాడు. అంటే రాజ్యాన్ని కొరకే దాచిపెట్టుకుంటాడు దాన్ని. ఎందుకంటే కవచ కుండలాలు ఇంద్రుడికి దానం చేసిన తర్వాత కర్ణుడు ఇంద్రుడు అడుగుతాడు, నువ్వు ఇంకేమైనా కోరుక అంటే ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు ఈ కర్ణుడికి అంటాడు. అయినా కూడా నీ యొక్క దాన గుణానికి మెచ్చి ఈ శక్తిని ఇస్తున్నాను, కానీ కండిషన్ ఉంటుంది దీనికి, ఇది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది అని చెప్తాడు. దాన్ని దుర్యోధనుడు ఏం చేస్తాడు, దాచిపెట్టుకో, మన అర్జునుడిగా వాడతాం, దాంతో యుద్ధం మొత్తం డైరెక్షన్ మారిపోతుంది అని దాచిపెడతారు. కానీ ఈలోగా ఘటోత్కచుడు రంగప్రవేశం చేస్తాడు. ఒక రాత్రిపూట యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు, ఇక రాత్రిపూట యుద్ధం అంటే రాక్షసులు మామూలు యుద్ధం చేయరు, బీభత్సాన్ని సృష్టిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు వచ్చి కర్ణుడితో అంటాడు, ఆ అర్జునుడు తర్వాత చూద్దాం, ఇప్పుడు మనం బతికుంటే కదా అర్జునుడితో పోరాటం, ఈలోగా ఈ ఘటోత్కచ చేతిలో చచ్చిపోయేటట్టున్నాం, ప్రయోగించు అంటాడు. కర్ణుడు అంటాడు కూడా, ఇది అర్జునుడి కొరకు దాచుకున్నాం కదా, అవన్నీ నడవదు, మనం బతకాలి కదా అంటాడు. అప్పుడు ఘటోత్కచుడు ప్రయోగిస్తాడు. ఘటోత్కచుడు ఆ ఇంద్రుని ఆయుధానికి పతనమైనప్పుడు దుర్యోధనుడు ఏం చెప్తాడు, ధర్మరాజు ఏం చెప్తారంటే, నాయన నీవు రాక్షసులు కదా, ఆ రాక్షసులకు ప్రత్యేక శక్తి ఉంటుంది, నీ శరీరాన్ని భారీగా విస్తరించి వెళ్ళి కౌరవ సైన్యం మీద పడు, నీ శరీరం కింద పడి కూడా కొన్ని వేల మంది చచ్చిపోతున్నావు అంటాడు. అప్పుడు ఘటోత్కచుడు తన శరీరాన్ని పెంచి ఆ భారీ కాయంతో వెళ్ళి కౌరవ సైన్యం మీద పడితే, ఘటోత్కచుడు చేతిలో చనిపోయిన వాళ్ళు ఎంతమందో తెలియదు కానీ ఈ ఘటోత్కచుడు ఈ శరీరం కింద పడి చాలా మంది కౌరవులు చనిపోతారు. దీన్ని ఘటోత్కచ యుద్ధ నీతి అని నేను, అంటే పేరు ఎవరు పెట్టారు అసలు నేనే పెట్టిన, నేను దీన్ని ఘటోత్కచ యుద్ధ నీతిగా చెప్తాను. సో ఏంటి ఘటోత్కచ యుద్ధ నీతి, నీవు వెళ్ళిపోతున్నప్పుడు కూడా శత్రువుకు వీలైనంత నష్టం చేయి, నీ ప్రత్యర్థికి వీలైనంత నష్టం చేయి. ఇప్పుడు విజయసాయి రెడ్డి సరిగ్గా అదే పాత్ర కదా, వైసీపీ నుంచి బయటికి వచ్చాడు, ఆ నష్టం ఆల్రెడీ జరిగింది, ఇంకా మాక్సిమం నష్టం చేసి జగన్ ఎంత భ్రష్టు పట్టించి అప్పుడు మెల్లగా కూలింగ్ పీరియడ్ అయిపోయినాక బహుశా బీజేపీలో చేరుతాడేమో, బీజేపీ చేరకపోతే జనసేనలో చేరుతాడేమో, వైసీపీకి అయితే రిటర్న్ రాడు కదా, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, అసాధ్యమని నేను అనను. బట్ ఇప్పుడున్న ట్రెండ్ అయితే ఈ కూలింగ్ పీరియడ్ లో ఈ ఘటోత్కచ యుద్ధ నీతిని ప్రదర్శించి ఆ తర్వాత మళ్ళీ చేరాల్సిన చోటుకి చేరతాడు.